Hi, hello viewers. Welcome to NTV Sports. Valleru Developers presents IPL 2024 Fun Review powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఏంటి విషయాలు చూసావా? నిన్న పింక్ ప్యాంథర్స్ ఎలా ఆడారు, దున్నేశారు చూసావా? మొత్తం 11 మంది కూడా అదరగొట్టారు కదా, ఆ దెబ్బ అదర్స్ కాదు. ఎంత దున్నినా మాది పాయింట్స్ టేబుల్లో టాప్ ఉన్నది కదా టీం. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నాం మేము. సారీ, టాప్ అని మాట్లాడుతున్నారు మీరు? ఎలా అది? కెప్టెన్సీలో అట్లే ఉంటుంది కదా మాది. 3 మ్యాచ్లు ఓడిపోతే టాప్లో ఎలా ఉంటారు మీరు? కిందికి మీ దాకా చూడాలి. ఓహోహో, హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత టేబుల్ టాప్ అర్థం కూడా మార్చేశారు అనమాట. యాక్చువల్గా అంత ఉంటుంది హార్దిక్ పాండ్యాతో. అట్నే ఉంటుంది మీ ఓడితోటి చూసాంగా. అవును, నాకు డౌట్, హార్దిక్ పాండ్యాని మీరు గెలిపించడానికి తెచ్చుకున్నారా లేకపోతే ఓడించడానికి తెచ్చుకున్నారా? అబ్సల్యూట్లీ గెలిపించడానికే తీసుకొచ్చినాం. ఒక 3 మ్యాచ్లు అయినాయిగా, ఇంకా ఉన్నాయి కదా ముందు ముసలి పండుగ. 3 మ్యాచ్లకి 13 మ్యాచ్లకి పెద్ద తేడా ఉండదు అనిపిస్తుంది నాకు. ఆ నవ్వు చూస్తుంటే అయిందా, బాగా అయిందా, తీరిందా, దోలు తీరిందా, నన్ను తెచ్చుకున్నారు కదా ఏరుకోరి అన్నట్టు ఉంది. కానీ ఎక్కడా కూడా ఒక మ్యాచ్లో కూడా పొరపాటున గెలిపిద్దామన్న ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు. ఆడతాడు ఒక మ్యాచ్కే కదా. బాగానే వెనకేసుకొస్తున్నారు మొత్తానికి. రోహిత్ శర్మ ఏమో వచ్చాడు నిన్న మ్యాచ్లో. వెనమల హార్దిక్ పాండ్యాని కెప్టెన్ ఒకడు ఉన్నాడు, ఆడు చూసుకుంటాడు అని చెప్పి ఈయన ఊపుకుండా వెళ్ళిపోయాడు. హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఇంతమంది ఆడపోతే నేను ఆడేది ఏంట్లో, ప్రీవియస్ కెప్టెన్ ఆడలేదు నేను ఆడేది ఏంట్లో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరికాడు ఏదో డ్రెస్సింగ్ రూమ్లో అర్జెంట్ పని ఉంది, ఏదో దాచిపెట్టి వచ్చి చాక్లెట్ తింటాకి వెళ్దాం అన్నట్టు వెళ్ళారు. కానీ ఒక్కడన్నా కుదురుగా క్రీజు నుంచి ఆడారా? ఒక్క తిలక్ వర్మ తప్ప. మీ టీంలో కూడా 3 పటపట పడ్డాయి కదా వికెట్లు. సంజు సామ్సన్ వాడు వాళ్ళు అందరూ 3 పడినా 13 పడినా ఫైనల్గా ఎవరు గెలిచారనేది చూస్తారు తప్ప ఇక్కడ నిన్న అసలు ఏకంగా ఒక్క గోల్డెన్ డక్ అవుట్ చూస్తాం, 3 యాక్చువల్గా 3 గోల్డెన్ డక్ అవుట్ల. హార్దిక్ పాండ్యా పోనీ నిలబడితే ఆడుతున్నాడు, ఈడేదో ఈ మ్యాచ్ కెప్టెన్ అన్నది, ఈ మ్యాచ్ కానీ ఏం చేస్తాడంటే ఆడేదో 6 కొట్టి నెక్స్ట్ మ్యాచ్ అమ్మమ్మో ఎక్కువ కొట్టేశాను అన్న ఫీలింగ్లో అన్నట్టు నెక్స్ట్ మ్యాచ్ కావాలని క్యాచ్ ఇచ్చినట్టు ఉంది. కానీ అదేదో ఆడేసి ఇచ్చినట్లేదు. ఇక ఇంతమంది ఆడినప్పుడు నేను మాత్రం ఉండి ఏం చేస్తానని చెప్పి తిలకవరం పాపం ఆఖరి వరకు పోరాడే కాబట్టి చేసేదేం లేక తిలకవరం కూడా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా నాకు కూడా అదే అనిపించింది. హార్దిక్ పాండ్యాకును తిలక్ వర్మ కాస్త డిఫరెన్షియేషన్ వచ్చినట్టు. ఇక నుంచి నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఓపెనర్స్ కింద మన బుమ్రాన్తో పాటు మధ్వాలను మా పక్కన దించండి, వీళ్ళు వెనమాలు దించండి యాక్చువల్గా. ఎందుకంటే వీళ్ళు చాలా తొందరపడుతున్నారు కదా. వచ్చేసి ఎప్పుడు వచ్చామా చెమట పట్టేస్తుంది. మీరు లాస్ట్ టైం మ్యాచ్లో అన్నావు కదా చెమటలు పట్టించామని, ఇలా చెమటలు పట్టేస్తున్నాయి రాగానే వెళ్ళి ఏసీలో కూర్చుందని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ఉంది. ఎవడో కూడా నాకు కుదురుగా నిలబడి క్లీజులో ఆడింది లేదు. ఏదో ఒక 2 మ్యాచ్లు ఆడిపోతే గట్లా. 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక మ్యాచ్ చాలు. ఒక మ్యాచ్ అది టైట్ తీసుకొచ్చినాం కదా మేము. ఏం టైట్ తీసుకొచ్చారు? సుక్కలు చూపించినాం కదా. టైట్ తీసుకొచ్చారు మీరు. అలా ఫీల్ అవ్వాల్సిందే లే చివరి వరకు. ఏం చేస్తాం, ఏం దుమ్ము లేపింది 30. అది కూడా ఏమన్నా 1 రన్ 2 రన్స్ అన్న 20 రన్స్ పైన ఓడిపోయారు కదా. మార్జిన్ అంత ఎక్కువ ఉంది కదా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇక ఇది కూడా ఉండదు అనమాట. అయితే 120 కూడా కొట్టరు అనమాట. అలా ఉంది నిన్న బ్యాటింగ్. మా బ్యాటింగ్ ఎలా ఉంది? మీ వల్ల టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా పరాగ్ బాగా ఆడాడులే. లాస్ట్ టైము పరాగ్ గురించి అంటే గుర్తొచ్చింది. లాస్ట్ టైము నేనే అనుకున్నాను అనమాట, మా టీం అయినా కూడా పరాగ్ ఆడిని ఎవడికన్నా ఆడికి ఇచ్చే డబ్బులకి, ఆడు కొట్టే కొట్టుడికి, ఆడిచ్చే ఓవరాక్షన్కి అసలు ఏది సింక్ అయ్యేది కాదు. ఆడిని ఎవడికన్నా చూపించండిరా అని అలా వదిలేయకండిరా, కొంచెం ఆడిని ఎవడికన్నా చూపించి ఆడ కొంచెం ఆటన్నా నేర్పించండి, 4 షాట్లు నేర్పించండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? నిన్న మ్యాచ్ చూసిన తర్వాత అనిపించింది ఏదో ప్రతి బాల్ని నీట్గా రీడ్ చేస్తూ గులాబీ చెట్టుకు అంటుకట్టినట్టు ప్రతి బాల్ని దీన్ని 4 అయ్యేలా 6 అయ్యాలని చెప్పి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటూ బాగా ఆడాడు. ఆడు మగాడ్ర బుజ్జి అనిపించాడు మా వాడు మాత్రం. ఏంటి మగాడా? ఇది ఉమెన్స్ ఐపీఎల్ కాదుగా, పురుషులదే కదా. పురుషులు అనుకుంటే సరిపోద్దా? కొట్టినోడే మగాడు ఆ రోజుకి. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు. కానీ మ్యాన్స్ ఆఫ్ ద మ్యాచ్ అని మెన్ ఆఫ్ ద మ్యాచ్ అని అందరు కలిపేవారు కదా. ఆ మ్యాన్ ఆఫ్ ద మ్యాచే రియాన్ పరాగ్ అనమాట. అంటే ట్రోఫీ రాలేదు అనుకో, వాడికి అవార్డు వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ బట్ కాకపోతే అదనమాట. పరాగ్ లాస్ట్ ఇయర్ అయితే ఆవేశం ఆగమాగం మొత్తం ఓవర్ యాక్షన్ అంతా వేసింది. కానీ మేమే ట్రోల్ చేసేవాళ్ళం లాస్ట్ ఇయర్. అంత ముందు ఇయర్ అయితే వాడు ఓవర్ యాక్షన్కే వాడికి ఇచ్చే డబ్బులకి దానికి సరిపోయేది కాదు. సో వాడు లాస్ట్ మ్యాచ్లో మాత్రం కదిలించాడు అనమాట. యాక్చువల్గా వాళ్ళ అమ్మతో చెప్పుకొని వాడంతా టోటల్గా ఇదయ్యి టోటల్గా వాడు ధైర్యం చెప్పుకుని వచ్చానని చెప్పాడు కదా. సో అది అయితే అనిపించింది. మరి ఏంటి ఇంకా నాకు కనీసం ఇప్పుడు హార్దిక్ పాండ్యాని ఇప్పుడన్నా కెప్టెన్సీ నుంచి మారుస్తారా? ముంబై ఇండియన్స్ ఇక్కడ ఏంటంటే మిగతా ఇప్పుడు మొన్నటి వరకు ఎలా ఉండేదంటే ఈ టైటిల్ ఎవరిది, ఈ ట్రోఫీ ఎవరిది అనేది ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే ముంబై ఇండియన్స్ ఒకటన్నా గెలుస్తారా లేదా అనేలా తయారైంది. ఏంటి ఖాతా తెరిచేది ఎప్పుడు ముంబై ఇండియన్స్కి పాపం వాళ్ళు కొనుక్కున్న జెర్సీలు వేసుకుని మొహం మీద వేసి పోతున్నారు వచ్చిన వాళ్ళ.
4th మ్యాచ్ నుంచి గెలుస్తాం కదా, స్టార్ట్ చేస్తాం ఇక. 4th మ్యాచ్ నుంచి మీదే అంటావు మ్యాచ్, మొత్తం మేమే గెలుస్తాం, కప్పు కొడతారంటారు. కొట్టుడే. ఇంకా ఆర్థిక పని అంత నవ్వుతున్నా కూడా మీకు అర్థం కావట్లేదా? ఇంకా ఆడిని అంత గొర్రె కషాయం నమ్మినట్టు అలా నమ్ముతారేంటండి? ఓడిపోతున్నప్పుడల్లా పగలబడి నవ్వుతున్నాడు, అదేమో స్ట్రాటజీ అంటున్నారు మీరు. అదే చెప్పుకుంటాడులే వాళ్ళ మేనేజ్మెంట్ కూడా, అందుకే వాళ్ళు ఏమంటలేదు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటలేదు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇద్దరు కలిసి రవి శర్మ ఇద్దరు కోఆర్డినేషన్ లో బాగానే వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. అప్పుడు విమర్శలకు సమాధానం చెప్పేస్తాం. బాగా చెప్పావు. ఎలక్షన్లో లీడర్లు చెప్తారు చూడు, నెక్స్ట్ అది చేస్తాం, ఇది చేస్తాం, అది బీగుతాం, ఇది బీగుతాం అన్నట్టు ఉంది. యాక్చువల్గా చేసేదేం లేదని చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటైనా మ్యాచ్ బాగా ఎంజాయ్ చేసావా? ఏంటి ఎంజాయ్, మ్యాచ్ చూస్తుంటే ఇటు ఉడకపోతతో ఎంత కూలర్ వేసినా కూడా మొత్తం. కూలర్ కూడా కంట్రోల్ చేయలేకపోయిందంటే అది బేసిక్గా ఏంటంటే నాట్ ఓన్లీ ఇది లోపల నుంచి వచ్చిన బాధ ఉంటుంది, దాంతోపాటు వేడి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి క్లియర్ చేయలేకపోయింది. సో అందుకనే లాస్ట్ టైం నీకు కూడా చెప్పాను, కొనలేదు ఇంకా ప్రోడక్ట్. ఏంటది? ఇచ్ షాప్ వాళ్ళ ప్రిక్లీ హీట్ పౌడర్ వేసుకున్నాను అనుకో, చల్లగా కూల్గా, ఇది అసలు సమ్మరా వింటర్ అన్నట్టు ఉంటుంది యాక్చువల్గా. ఒక్కసారి వాడి చూడు. ఎందుకనుకున్నావు దీన్ని తయారు చేసి ఎవరనుకుంటున్నావు? మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళదే, వాళ్ళ బ్రాండ్ ఎంత రిలయబుల్లో తెలుసు కాబట్టి, సో ప్రోడక్ట్ కూడా అంతే రిలయబుల్. వాడి నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉందో చెప్పు, నెక్స్ట్ మ్యాచ్తో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.